నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా సివిల్ ఇంజనీర్స్ కి ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో కూడా మరి వాటన్నిటిని కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం అయితే పెండింగ్ బకాయిలు అయితే ఇప్పటివరకు అయితే చెల్లించలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు అయితే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కిషన్ రావు, కాంట్రాక్టర్ ఫ్రమ్ నిజామాబాద్, జనరల్ సెక్రటరీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. మేడం, రహదారులు మరియు భవనముల శాఖ 22-23 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా మార్చి 3 సంవత్సరాల ఆర్థిక సంవత్సరాల నుంచి పేమెంట్ లేవు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేవు. ఎస్డిఎఫ్ సోషల్ డెవలప్మెంట్ ఫండ్ అని 3 ఇయర్స్ నుంచి పేమెంట్ లేవు. ఎంఓ ఎంబిడి మన ఊరు మనబడి 300 పైచీలు కాంట్రాక్టులు పేమెంట్ లేవు. ఓఎన్డిఎం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేమెంట్ లేవు. ఇవన్నీ నాన్ ప్లాన్ పేమెంట్స్ ఇప్పటి వరకు లేవు. ప్రతిసారి ఎల్ఓసి ఇచ్చి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి దట్ ల్యాబ్స్ ఆన్ 31/3 బై మార్చ్. ఇది ఈ విధంగా ఈ మార్చ్ వస్తే 4వ మార్చ్ ఈ విధంగా చేసుకుంటూ ఇందులోపల కొన్ని అవసరం ఉన్న వాళ్ళకేమో పేమెంట్లు చేసుకుంటూ టోకన్ జంపింగ్ చేసుకుంటూ పెద్ద కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. చిన్నలకు ఒక్కరికి దాదాపుగా 1000 మంది కాంట్రాక్టులు ఉన్నారు. కొంతమంది చనిపోయారు కూడా. కమిషన్ తీసుకొని కూడా కాంట్రాక్ట్ ఇస్తారంట కదండి. కమిషన్ తీసుకొని కాంట్రాక్ట్ ఇచ్చారు కాదమ్మా. ఇది ఈ వార్తకు నేను ధృవీకరించలేదు. ఎందుకంటే 10% తీసుకొని ఇస్తుందని ఒక వార్త, కానీ మేము మా ద్వారా అయితే తీసుకోలేదు, ఇవ్వలేదు. చిన్న కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు రూపాయి ఇయ్యరు. ఎందుకంటే మా దగ్గర మేము బతుకుడే 1-2 లక్షల లోపల. మేము 10% ఇచ్చేది లేదు, వాళ్ళు తీసుకునేది లేదు. 10% ఇచ్చి బడా కాంట్రాక్టర్లు అని వినికడి. నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్. నేను దాన్ని ధృవీకరించట్లేదు. కానీ బిల్లులు ఏ విధంగా జంప్ అవుతున్నాయి. పిఓలో ఒక టోకన్ సిస్టమ్ ఉంటుంది మేడం. ఆ టోకన్ వైజ్ డేట్ వైజ్ చేయాలి కదా. టోకన్ ఈ కాంట్రాక్టర్ది జనవరిలో ఉంది, నాది మార్చ్లో ఉంది. ఈయన పేమెంట్ కాదు, మార్చ్లో బడా కాంట్రాక్ట్ పేమెంట్ అవుతుంది. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? దీంట్లో ఎవరి లోపం ఉంది? మెయిన్గా మన రామకృష్ణారావు గారు ప్రధాన కార్యదర్శికి తెలియకుండా అయితే ఏది జరగదు. ఎనీ టోకన్ మే బి పేడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సో అండ్ సో. మాకు టీఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నప్పటి నుండి అంటే దాదాపుగా 2.5 ఇయర్స్ నుంచి పెండింగ్ బిల్లులు కొందరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంటుకు మేము వ్యతిరేకంగా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ రావాలని చెప్పి దానికి అనుకూలంగా మేము పనిచేసి మా సాధక బాధలు తీరుస్తారని చెప్పి అనే ఉద్దేశంతో మేము ఓట్లేసి మనుషులను కొనుక్కొని ఓట్లేసి గెలిపించుకుంటే ఈ గవర్నమెంట్ కూడా ఇంకా అంతకంటే శూన్యంగానే చేస్తుంది. మమ్మల్ని చిన్న చూపులు చూస్తుంది. ఎవరి దగ్గరికి పోయినా మేము ఫైనాన్స్, మాది కాంట్రాక్ట్ ఫీల్డ్, వాళ్ళకి తెలుసు మేము కాంట్రాక్టర్ వచ్చిందంటే వాళ్ళదంతా ఫైనాన్స్ ఇష్యూ ఉంటుందని మమ్మల్ని ఎవరి దగ్గర రానియరు. ఏ మినిస్టర్ పక్కకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఎమ్మెల్యేలను కూడా మేము ఎన్నోసార్లు బతిలాడతాం మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలను. ఒకసారి మినిస్టర్ని కలిపి కన్సల్ట్ మినిస్టర్ను సీఎం అంటే ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎందుకంటే మా యొక్క మొరను లాలించి మాకు న్యాయం చేసి కనికరించి మాకు బిల్లులు ఇస్తే ఓకే, గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తాం. లేకపోతే 20 తర్వాత ఏం చేయాలి, వర్కులు ఎక్కడ వర్క్ చేసినా బంద్ చేద్దాం, వర్క్ డౌన్ చేద్దాం అనే ఉద్దేశం ఒకటి ఉన్నది. మేము సివిల్ కాంట్రాక్టర్ అంటే అమ్మ రోడ్డు మీద చిన్న గుంత పడ్డా అది మేమే వేస్తాం. సీసీ రోడ్లు వేస్తాం, బిల్డింగ్లు కడతాం, రోడ్లు వేస్తాం. ప్రతి ఒక్కటి అన్ని డిపార్ట్మెంట్లలో ఎక్కువ పనిచేసేది మేమే. సివిల్ కాంట్రాక్టర్ అంటే అన్ని ఆల్ వర్క్స్ దీనిలో వస్తాయి. పెద్ద బిల్డర్స్ వేరే ఉంటారు, డెవలప్మెంట్ వర్క్. వాళ్ళకు చేతులు మారుకుంటూ మరి అవి ఎట్లా పోతున్నాయి మాకు తెలియదు. వాళ్ళకైతే వస్తున్నాయి, మాకైతే వస్తలేవు. మేమేమి ఇచ్చుకునే పరిస్థితి లేదు ఎవరికి. అయితే ఇప్పుడు కమిషన్ అనే మాట కూడా బాగా వినిపిస్తుంది. అది అంటున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేసరికి మేము ఇయ్యలేని పరిస్థితి కదా. మాకు ఇప్పుడు మేము మా పిల్లలను మా లేబర్ను మా డ్రైవర్లను వాళ్ళని చదువుకుంటానికే మేము సరిపోతలేము. మేము ఎక్కడికి వెళ్తాము? 5 సంవత్సరాల నుంచి కూడా వచ్చేటివి ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పుణ్యం ఇది. దానికి ఫైనాన్స్ చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు దీనికి నాశనం చేసింది వ్యవస్థను. కేసీఆర్ను చెడ్డ పేరు తెప్పించి ఆయన బొందబెట్టింది రామకృష్ణరావే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా బొందబెట్టాలని అనుకుంటున్నాడు. ఆయన ఉంటే ఏ డెవలప్మెంట్ కాదు, ఏ కాంట్రాక్టర్ పనిచేయరు, గవర్నమెంట్ కూడా మంచి పేరు రాదని మేము అనుకుంటున్నాం. నా పేరు చిందం శ్రీనివాస్ అండి. నేను కరీంనగర్ ఈ సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. సో మేము గడిచిన 3 సంవత్సరాలు మేడం మిషన్ బైర్ వర్క్ చేస్తాం. ఎక్కువగా మిషన్ బైర్ అనేది పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అన్నారు. వాని ఏం చేసినంటే దానిలో 2 వింగ్లు ఉంటాయి, మేజర్ వింగ్, మైనర్ వింగ్. మేమంతా ఇంట్రా, వాళ్ళేమో మేజర్ గ్రిడ్ చేసినారు. గ్రిడ్ చేసిన పెద్ద కాంట్రాక్ట్లకేమో డబ్బులు చెల్లించబడ్డాయి.
మాలాంటి ఇంటింటికి పోయి నల్లబెట్టినాం. ప్రతి ఇంటింటికి ఎక్కడ తాండాలలో ఎక్కడెక్కడ దూరం ప్రాంతాల్లో కూడా వర్క్ చేసినాం. మిషన్ బాలకు ఇంతవరకు వెళ్ళి ఆయన ఒక పెద్ద తప్పిదం చేసిండు కేసీఆర్ గారు. గత ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆ గత ప్రభుత్వంలో ఏమైందంటే ఒక పటాన్ ఉన్నాడు, వాడు పకీర్ అయిపోయాడు. ఒక పకీర్ ఉంటాడు, వాడు ఇంకా పెద్ద పకీర్ అయిపోయాడు. పకీర్ అంటే డ్యూనో పకీర్, అడుకుతినటోడు. అడుకుతిన ఇంకా పెద్ద అడకతినటోడుగా తయారు చేసింది ఆ గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాకేమైనా వెలుసుబాటై మా పేమెంట్లు ఇస్తారని మేము అనుకుంటే ఈ ప్రభుత్వాలు ఇంతవరకు 14 నెలల నుంచి లేదు. మళ్ళీ పోతే స్థానిక సంస్థలలో మన సీఎం అసిస్టెన్స్ అని, పట్టణ ప్రగతి అని ఇలా రకరకాల హెడ్ ఆఫ్ తోని వర్క్ పిలిచిండు. వాటికి కూడా అతి లేదు గతి లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 14-15 నెలల నుంచి మేము ఒక సింగిల్ రూపాయి కూడా మీ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలి. పెద్ద కాంట్రాక్టుల పేమెంట్ జరుగుతున్నాయట. ఎట్లా జరుగుతున్నాయి అది తెలుసు. వాళ్ళు మీరు అన్నారు కదా 10% 15% అవి జరుగుతున్నాయి. కానీ మేము మా దగ్గర వచ్చే 5-10 లక్షల కాంట్రాక్టర్లు మేము ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం. ఆ పేమెంట్ మేము ఎట్లా మగ్గున పడిపోతున్నాయి. మరి పెద్ద కాంట్రాక్టుల పేమెంట్ అయితే అంటున్నారు. మీరు అన్నట్టే మాకు అంటే తెలుస్తుంది. మేము ఆడ వరకు మనకు అసలు ఎంట్రీ లేకుండా పోయింది. సెక్రటరీలో కానీ ఫైనాన్సింగ్లో మేము పోదా అంటే ప్రాపర్ ఎంట్రీ లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి? మా డిమాండ్ ఒక్కటే అండి. మీ ఎలక్ట్రానిక్ మెయిల్ ఏదైనా మేము చెప్పేది ఒక్కటే ఏంటిదంటే ఈ కుబేర్ సిస్టమ్ అని ఉంటుందండి. ఈ కుబేర్ మినిమం అంటే నేను ఎక్కువ పెడితే ఇంకా సంతోషం. అక్కడ ఫైనాన్స్ పరిస్థితి ఎట్లుందని రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు ఇమీడియట్లీగా ఈ యొక్క ఈ క్యూబేర్ సిస్టాన్ని తీసేసి మాకు S2 పేమెంట్ రెగ్యులర్ పేమెంట్ పాత విధానం ప్రకారం చేస్తే మేము అందరం ధన్యులం అవుతాండి. మా ఇళ్ళ పరిస్థితి మేము అంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మాకు ఎక్కడ అప్పు పుడతలేదు. బ్యాంకులో ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది ఉంది. మాకు ఎవడు అప్పు ఇస్తలేడు. కాంట్రాక్ట్ అంటే ఏమైనా ఉద్యోగం పోతలేడు, మెటీరియల్ ఇస్తలేరు. ఇంకా ఫర్దర్ వర్క్ చేసే పరిస్థితులు లేము మేము. ఓన్లీ ఉన్న పేమెంట్ ఇట్లా తీసుకోవాలి దేవుడా, ఉన్న పేమెంట్ వస్తే చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒక్కటండి, కాంట్రాక్ట్ ఒక ప్రాముఖ్యత ప్రతి కాడ ఉంటుంది. ఒక రోడ్డు మీద చూసుకోండి, ఒక బంగ్లాలో చూసుకోండి, ఒక చెరువు తీసుకోండి, ఒక తాగునీటి వ్యవస్థ చూసుకోండి. చెప్తే కదా ఒక లాస్ట్ మా కరీంనగర్లో ఒక శవదహనం కూడా ఒక టెండర్ ఉంటాడు. శవదహనం తీసుకోకపోతే ఒక రూపాయి సిస్టమ్ పెట్టిన అక్కడ ఆ రూపాయి కడితే అదొక కాంట్రాక్ట్ ఉంటాడు. లాస్ట్ చచ్చిపోయిన శవాన్ని కూడా మేము ఇన్వాల్వ్మెంట్ అయిన పరిస్థితులు ఉన్నాం. అటువంటి మమ్మలను మీరు తక్కువ చేసి పేమెంట్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మేము తెలంగాణ పుట్టడం పాపమైందా? మాకు ఈ శాపమా తెలంగాణ పుట్టడం? తెలంగాణ పెరిగి తెలంగాణలో రావడానికి కోరుకున్నప్పుడు మా శాపం అయిపోయింది అనిపిస్తుంది ఈరోజు. అయినప్పటి నుంచి పూర్తిగా పేమెంట్ చేయలేదు. ఒక 5 కోట్ల లోపు పేమెంట్ చేయలేదు. అన్ని పేమెంట్లు అంటే 100, 150, 400, 300 కోట్లు మాత్రమే పేమెంట్ అయినాయి. కాబట్టి మనం గవర్నమెంట్ను వేడుకునేది ఏంటంటే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న బిల్లు కొన్ని కావచ్చు, దాని తగ్గట్టుగా ఇప్పుడు కొన్ని బిల్స్ అన్ని వీళ్ళు పెండింగ్స్ ఉన్నాయని లాస్ట్కు డిపాజిట్లు అంటే కాంట్రాక్టర్ కట్టుకున్న డిపాజిట్లు వాడు బంగారం తీసుకుపోయి కుదవబెట్టుకొని భార్య మీద గోల్డ్ తీసుకుపోయి పెట్టుకొని తెచ్చుకొని చేసిన పైసలు ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నవి. గవర్నమెంట్కు పేమెంట్ చేయాలనే ఆ ఫైనాన్స్ రామకృష్ణరావు తెలుసు. కానీ తను డిపాజిట్లు పేమెంట్ చేయలేకపోతున్నాడు. ఆ డిపాజిట్లు ఇచ్చిన జీతాలు అనేది మా కాంట్రాక్టర్ దగ్గర మనిషి ఒక 50, 30, 40 మంది జీతాలు ఉన్నారు. వాళ్ళ ప్రతి ఫస్ట్ నాడు జీతాలు కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జీతాలు ఎట్లా ఇస్తుందో మేము అట్లా ఇస్తుంది. కొన్ని కుటుంబాలు చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలను జాయడానికి ఈఎండీలు డిపాజిట్లు మొత్తం పేమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక బడా కాంట్రాక్టర్ బిల్లు అంటే ఒక 500 కోట్లు 400 కోట్లు ఒక కాంట్రాక్టర్ బిల్లు కనుక నాగితే తెలంగాణలో ఉన్న 1000 మంది కాంట్రాక్టర్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయని చెప్పి మీ యొక్క మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీడియా ద్వారా దీన్ని మేము చెప్పుకోవడం జరుగుతున్నది. మన మీడియా మిత్రులకు తెలియజేయని విధంగా నా పేరు తిరుమణి రాజేశం, కాంట్రాక్టరు, కరీంనగర్ కార్పొరేషన్లో నేను దాదాపు 55 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే కాంట్రాక్టర్ వ్యవస్థ ఎట్లా అయింది అంటే మేము పెట్టుబడిదారులము. ఇప్పుడు 50 లక్షలు నేను ఒకటి 50 లక్షల వరకు వైకుంఠధామం అని టెండర్ పిలిచిండు. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో దానికి ఫండ్స్ ఉన్నాయని టెండర్ పిలిచిన తర్వాత నేను ఆ వర్క్ 2 నెలల లోపల కంప్లీట్ చేయాలి. ఈ దాన సంస్కారాలకు కష్టమవుతుందన్న ఉద్దేశంతో కరీంనగర్ అల్కాపూరిలో 50 లక్షల వరకు 2 నెలల లోపల కంప్లీట్ చేసిన. ఇప్పటి వరకు నాకు పేమెంట్ రాలేదు. నేను ఆ వర్క్ చేసేటప్పుడు కనీసము రోజు ఒక 5-6 శవాలను చూసుకుంటూ పని చేసుడైంది. లేబర్కు డబ్బులు పైసలు ఇచ్చుకుంటూ. సెక్రటరీ, అలాగే మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ కన్వీనర్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరు చెప్పినట్టు పేమెంట్స్ కాంట్రాక్టర్లు పనులు గత చేసి 3 సంవత్సరాల నుంచి పేమెంట్స్ లేకుంటున్నారు. కాంట్రాక్టర్ అంటే మా దగ్గర చిన్న కాంట్రాక్టర్ మున్సిపల్లో ఒడ్డెర సంఘం అని, ఎస్సీ కమిటీ అని, ఇట్లా ఈ చిన్న కాంట్రాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి పేమెంట్స్ దయచేసి ఇవ్వాలి. కాబట్టి
అయ్యా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, రామకృష్ణ గారు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 10 లక్షల లోపు ఈ కుబేరా తీసేసి ఆ చిన్న చిన్న కాంట్రాక్టులను ఆదుకోవాలి. ఇలా మాకు జనరల్ ఫండ్ ఒక 50 కోట్లు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పైసలు కూడా గత నెల 4 నెలలు ఇచ్చిన చెక్కు 14 లక్షల చెక్కు ఇంతవరకు క్లియర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉంటాయి, పైసలు ఇన్నది సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ పిలవదు. ఆ చెక్కు పాస్ చేయడానికి కూడా ఇక్కడ పాస్ చేస్తలేరు.